సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో అర్ధరాత్రి మరో హైడ్రామా. తాను సూసైడ్ చేసుకుంటానంటూ లావణ్య 112కు కాల్ చేయడం అలజడి రేపింది. తరుణ్ తనను మోసం చేశాడంటూ కంప్లైంట్ ఇచ్చిన లావణ్య రాజ్ లేని లైఫ్ ఊహించుకోలేనని, ఈ లోకంలో ఉండలేనంటూ పోలీసులకు ఫోన్ చేసింది. సిస్టమ్ను తాను నమ్ముతున్నానని, కానీ ఫెయిల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మాల్వి మల్హోత్రా తన చావుకు ప్రధాన కారణమంటూ తెలిపింది. తనకు తినడానికి తిండి లేదని కన్నీళ్లు పెట్టుకున్న రాజ్ తరుణ్ తనను కాదని మాల్వీతో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపించింది. అతడు పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడని, తన చావును కోరుకుంటున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ డయల్ 112కు ఫోన్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన లావణ్య నివాసానికి వెళ్లిన నార్సింగ్ పోలీసులు ఆమెను బయటకు రప్పించి మాట్లాడారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు పోలీసులు. సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో అర్ధరాత్రి మరో హైడ్రామా. తాను సూసైడ్ చేసుకుంటానంటూ లావణ్య 112కు కాల్ చేయడం అలజడి రేపింది. తరుణ్ తనను మోసం చేశాడంటూ కంప్లైంట్ ఇచ్చిన లావణ్య రాజ్ లేని లైఫ్ ఊహించుకోలేనని, ఈ లోకంలో ఉండలేనంటూ పోలీసులకు ఫోన్ చేసింది. సిస్టమ్ను తాను నమ్ముతున్నానని, కానీ ఫెయిల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మాల్వి మల్హోత్రా తన చావుకు ప్రధాన కారణమంటూ తెలిపింది. తనకు తినడానికి తిండి లేదని కన్నీళ్లు పెట్టుకున్న రాజ్ తరుణ్ తనను కాదని మాల్వీతో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపించింది. అతడు పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడని, తన చావును కోరుకుంటున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ డయల్ 112కు ఫోన్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన లావణ్య నివాసానికి వెళ్లిన నార్సింగ్ పోలీసులు ఆమెను బయటకు రప్పించి మాట్లాడారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు.